అసలు కూడా అలాగే కోరా నేను న్యాయం చెయ్యాలి మీరు అని. అదే వాళ్ళు అదేం చెప్పలేదండి. వాళ్ళేమీ మనకి టైం పీరియడ్ ఏమీ చెప్పలేదు. పార్ట్ బై పార్ట్ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి ఈ చట్టాలు ఇవన్నీ అది పొలిటికల్ లీడర్స్ ఆడే డ్రామాలు తప్ప దానివల్ల విత్ ఇన్ 21 days హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్వెస్టిగేట్? ఇస్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ దే డిసైడ్? చట్టాలు తీసుకురావటం ఎలా విత్ ఇన్ 21 days? మీరు చెప్పండి. మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం, మీ మీడియా కంటే పవర్ఫుల్ ఇంకోటి లేదు. ఇవి ఇన్ని సంవత్సరాల అనుభవంలో 21 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుందా? చట్టాలు మన కోసం, మన న్యాయం చేయటం కోసం చేయమనండి. అంతేకాకుండా వాళ్ళు బతకడం కోసం చట్టాలు చేయొద్దని చెప్పండి. బస్ గారు ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేశారు. రీపోస్ట్ మార్టం సంబంధించి ఇక్కడ ఏమేమి ఆధారాలకు వాళ్ళు తీసుకెళ్ళారు? సెలెక్ట్ చేసింది నేను చూడలేదు సార్. నేను చూడలేదు. బికాజ్ నేను వెళ్ళలేను అక్కడికి. నేను చూడలేదు. నేను దూరంగా ఉన్నాను. కొన్ని శాంపుల్స్ వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళకి కావాల్సినవి. అది అంటే ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన అవసరం 12 సంవత్సరాల తర్వాత బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేశారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు కొన్ని శాంపుల్స్. ఇప్పుడు సేకరించిన ఆధారాలతో నిందితుడిని గుర్తించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారా? ప్రాపర్ మేనర్లో కనుక జరిగితే తప్పకుండా గుర్తించవచ్చండి. తప్పకుండా గుర్తించవచ్చు. మా పాప కేసు చాలా మైనర్ కేసు. ఇవాళ ఆ దిశ పాప ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఇదయింది. నా పాపకు అలా కాదు, ఓ చిన్న రూమ్లో జరిగింది. ఎంత సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి. దాస్తే తప్ప. నేను చెయ్యి మూస్తే లోపల ఏముందో తెలియదు. నేను చెయ్యి తెరిస్తే ఏముంది? ఇదే మా పరిస్థితి అనమాట. మొత్తం దాచేశారు. మొత్తం క్లీన్ అప్ చేయడానికి ప్రయత్నించారు. ఎక్కడో ఆధారాలు భగవంతుడు మాకు చూపిస్తాడు. ఈ సిబిఐ ద్వారా జరగవచ్చు. ఎలాగైనా సరే తప్పకుండాను జస్టిస్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. జరగాలని కోరుకుంటున్నాను. ప్రియాంక రెడ్డి దాని మీద